హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ మంచి గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. చికెన్ అయితే ముందుగా శుభ్రం చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే నానేసుకోవాలండి. ఒక అరగంట ముందేను. ఉప్పు నీళ్ళలో నానేసుకుంటే ఏంటంటే చికెన్ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. గ్రేవీ కూడా బాగొస్తుంది టేస్ట్. ఆయిల్ వేడయ్యాక అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేగాకైతే అందులో టమాటో యాడ్ చేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టేస్తే బాగా టమాటాలు అనేది గుజ్జుగా వస్తాయండి. ఇలాగన్నీ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు అయితే మూత పెట్టి వదిలేసేయాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గిపోయాయి టమాటాలు. ఇలా టమాటాలు అన్ని మగ్గాక అందులో మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ ని ముందుగానే ఒక అరగంట ముందు ఉప్పు నీళ్ళలో నానేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్కకి పట్టి ముక్క బాగా మంచి రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇలాగా చికెన్ కూడా వేసుకున్నాక ఈ మసాలా అంతా కూడా చికెన్ బాగా కలిసే విధంగా అయితే ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే ఈ చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. ఇలా బాగా కలుపుకొని అయితే మనం మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే వదిలేయాలి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఆ చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా ఎలా బయటకు వచ్చేసిందో. ఇలాగా వాటర్ వచ్చాక అందులో తగినంత కారం, మనం తినగలిగినంత కారం అండి. మేమైతే కారం ఎక్కువ తింటాము, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కారము. తర్వాత చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, తర్వాత ధనియాల పొడి అండి. ఇవన్నీ ఇప్పుడు వేస్తే ఒకేసారి ముక్కకంతా కూడా కారము మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. చూస్తున్నారు కదా, ఇలా మసాలా పొడులన్నీ కారం వేసుకున్నాకైతే బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని అయితే తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కకైతే పడుతుందండి వీటి ఫ్లేవర్స్ కూడా. ఇలా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నాం కదా, చికెన్ లో ఉండే వాటర్ అంతా వచ్చేసింది. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, కొంచెం సరిపోతుంది. నాన్ వెజ్ త్వరగా అయిపోతుందండి. మనం అనుకుంటాం కానీ నాన్ వెజ్ ఐటమ్స్ అనేది త్వరగా అయిపోతాయి. వాటర్ అయితే చూసి పోసుకోవాలండి, ఎక్కువైతే పోసుకోకూడదు. మనకి చికెన్ ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తే మంచి గ్రేవీగా అయితే చికెన్ అయితే తయారవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వాటర్ మనం ముక్క మునిగేంత వరకే పోస్తున్నాం కదా, మంచి గ్రేవీగా ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికిందండి. ఇంత బాగా వస్తుంది. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు చికెన్ లో. లాస్ట్ లో అయితే ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకొని అయితే స్టవ్ అయితే ఆపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా గ్రేవీగా ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయిందో. ఇదండి ఈ రోజుటి మా చికెన్ కర్రీ అయితే, సండే స్పెషల్. మరి మీ ఇంట్లో ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.